హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. దేవరా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దేవరా చాలా మందికి మిక్స్డ్ టాక్ తో అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే చాలా మందికి పాజిటివ్ గానే ఉంది దేవరా ట్రైలర్. పాదఘట్టం ఛాయలు లేదంటే కొన్ని వేరే సినిమాల ఛాయలు అయితే కనిపిస్తున్నాయని అయితే అంటున్నారు. కానీ కొరటాల మూవీస్ లిస్ట్ తీస్తే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. భరత్ అనే నేను, శ్రీమంతుడు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్, ఒక ఆచార్య తప్ప. ఈ ట్రైలర్ ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు మీకు బుద్ధి ఉందా అనేది అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు మూవీ చూసి మూవీ బాగలేదని చెప్పే రైట్స్ మీకు ఉన్నాయి, కానీ ఒక చిన్న 2 నిమిషాలు 3 నిమిషాల ట్రైలర్ చూసి సినిమా మొత్తం బాగాలేదని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ముఖ్యంగా మన బార్బిల్ పిచ్ అనే పర్సన్ ఏమన్నాడో మీరే చూడండి. ఎప్పుడు నుంచో నా ఎడంకన గట్టిగా అదురుతుందండి. ఏదైతే అదేం చెప్పేస్తాను, ఇంకా నా వల్ల అయితే అవ్వట్లేదు. దేవరా వాట్ ఏ బ్యూటీ. పాదఘట్టం ఈ మంచికి కన్ను కొట్టుకుంటుందంట. కన్ను కొట్టుకుంటే డాక్టర్ చూపించుకోవాలి, కానీ ఇట్లా సినిమా మీద పడ్డడం ఏందని ఈయనైతే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా మన దేవర నుంచి వచ్చిన రొమాంటిక్ మెలోడీ సాంగ్ కూడా ఏదో సంతూర్ సోప్ యాడ్ మాదిరి ఉందని అయితే కూడా చెప్పాడు. మీరు సాంగ్ తీసుకోండి, చుట్టమల్లి సాంగ్ ఎలా ఉంది? ఆ చుట్టమల్లి సాంగ్ లా ఉంది. అది నాకైతే రెగ్జోన్ యాడ్ లాగా అనిపించిందండి. ఆ సాంగ్ గురించి మాట్లాడిన వీడియో పైన కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నీకు ఏ విధంగా సాంగ్ తీయాలో నాకైతే అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి బాగా హైప్ రావడానికి అనిరుద్ధ్ బీజిఎం ప్లస్ మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఒక రేంజ్ లో ఉంటది బీజిఎం. ఇప్పటికి కూడా నా ఫోన్ కి రింగ్ టోన్ బీజిఎం మన బీజిఎంఏ పెట్టా అనమాట. దేవరా అనే బీజిఎంఏ పెట్టా. భయంకరంగా ఉంటుంది బీజిఎం. ఆ ఫస్ట్ టైటిల్ సాంగ్ దేవరా సాంగ్ అనే సాంగ్ ఎట్లుంటుంది, బాగుంది సాంగ్ అయితే. కాకపోతే కొన్ని చోట్ల మన ఇది ఇళయ దళపతి నటించినటువంటి బీస్ట్ మూవీలో కూడా కొంచెం మిక్స్ చేసినట్టు అయితే నాకైతే అనిపించింది. కానీ 90% ఆఫ్ ద ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్ధ్, చాలా బాగా ఇచ్చాడు. ఆ తర్వాత మన రగడే అనే పర్సన్, ఒక యూట్యూబర్ అయితే లైవ్ లో చిట్ చాట్ చేశారనమాట. ట్రైలర్ రిలీజ్ కాలేదు, జస్ట్ ఒక thumbnail చూసి ట్రైలర్ చూడబుద్ధి కాలేదు అంటాడు. ట్రైలర్ చూడకముందే ఆ వీడియో ప్లే చేసా, ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ ట్రైలర్ చూడకపోతే కాలేదు బ్రో. ఎన్టీఆర్ బాలేదు, జీరో. ఎన్టీఆర్ బాలేదు, షార్క్ చూడనికి షార్క్ బాలేదు, ఎన్టీఆర్ బాలేడు. ఇది పరిస్థితి. దేవర పైన ఇంత రంగా నెగిటివిటీ ఏందో నాకైతే అర్థం కావడం లేదు. జస్ట్ ఒక నార్మల్ యావరేజ్ టాక్ వస్తేనే ఎన్టీఆర్ సినిమాని ఆపలేము. మాక్సిమం రావాల్సిన రికవరీ మొత్తం ఒక 2-3 days వచ్చేస్తుంది. అలాంటిది ఒక RRR అంటే నేషనల్ వైడ్ గా పాపులారిటీ వచ్చిన తర్వాత వస్తున్న సినిమా భారీ అంచనాలే ఉంటది. ఎందుకంటే ప్రమోషన్స్ అయితే భయంకరంగా చేస్తున్నాడు. ప్రమోషన్స్ కపిల్ శర్మ షో కానీ, తర్వాత రోహిత్ శర్మతో కానీ, తర్వాత మన సందీప్ రెడ్డితో కానీ, మన ఎన్టీఆర్ని అభిమానించే విశ్వక్సేన్ అండ్ సిద్ధు జొన్నలగడ్డతో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. ఇంత విపరీతమైన బిజీలో కూడా ఎన్టీఆర్ గారి అభిమాని, ఒక క్యాన్సర్ పేషెంట్ కౌశిక్ అనే పర్సన్, 19 ఏళ్ల కుర్రాడు, క్యాన్సర్ తో మృత్యుతో పోరాటం చేస్తుంటే కూడా అతని దగ్గరకు ఆ విషయం తెలిసి నేను దేవర చూడాలి, దేవర చూసిన తర్వాత చనిపోయినా పర్లేదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసరికి వెంటనే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఎన్టీఆర్ స్పందించి ఒక వీడియో అయితే మన వాట్సాప్ కాల్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడారు అనమాట. ఒకసారి మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అదొక్కటే సార్ చాలు. ఇంత బిజీలో కూడా ఎన్టీఆర్ గారు ఆ కౌశిక్ వాళ్ళ మదర్ అడిగారు, మా బాబుకి మెరుగైన వైద్యం అందించండి అని చెప్పింది. ఎన్టీఆర్ ఆ వైద్యాన్ని కూడా భరోసా ఇచ్చాడు. దాదాపుగా 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తే కూడా ఎన్టీఆర్ భరోసా ఇచ్చాడు. ఈ విధమైనటువంటి ఒక ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారిని అభిమానించిన వ్యక్తులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయినా ఆయన అభిమానులు ఏం తగ్గదు, ఆయన క్రేజ్ ఏం తగ్గదు. ఒకవేళ హిట్ అయినా ఇంతకు మించి పోలేడు. నాకు తెలిసి దాదాపుగా మాక్సిమం మాసెస్ గాడ్ అంటే ఎన్టీఆర్ బాలకృష్ణ అయితే అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ క్రేజ్ ఇంతకు మించి పెంచడానికి ఏం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అయితే మనందరికీ తెలిసిందే. ఆయన పర్ఫార్మెన్స్ అండ్ మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా
వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోస్ అయితే అందరు చెప్తారు. మన టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నారో టాప్ 5 లో తీసుకుంటే, టాప్ 10 లో తీసుకున్నా, టాప్ 5 లో తీసుకున్న ఎన్టీఆర్ అయితే ముందు వరుసలో ఉంటారు అనేది అయితే మనందరికి తెలిసిందే. వీళ్ళందరికీ ఈ నెల 22న అయితే ఈ సినిమా సమాధానం చెప్పాలనేది అయితేనే ఈ వీడియో తీస్తున్నాను. సో వాళ్ళు ఎంతో కష్టపడి తీశారు. 35 days అండర్ వాటర్ సెట్ వేసి అసలు షూట్ చేసి చాలా విజువల్ అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఆ చేప విజువల్, ఆ షార్క్ విజువల్ అయితే వానికి అసలు చాలా కామెడీగా ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆచార్య ఛాయలు అయితే కనిపించాయని అందరూ అంటున్నారు. కానీ ఆ దానికి పూర్తి డిఫరెంట్ విలన్ కి అండ్ మన హీరోకి జరిగే కథ కాదని ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు. కుటుంబ కథ నేపథ్యం అనేది మన కొరటాల శివ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తానికి హేటర్స్ అందరికి ఒకటే చెప్తున్నా, దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ కావాలి. అందరూ ఎత్తిన వేలు గాని విమర్శించిన నోరు కానీ మూసేటట్లయితే ఈ సినిమా ఉండాలనేది అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి అందరూ ఓకే, ఏ సినిమాకైనా నెగిటివిటీ ఉంటుంది కాస్త కూస్తో, కానీ మరి ఈ సినిమాకి అంత నెగిటివిటీ పనికిరాదు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రానికి ఇంత విపరీతమైన నెగిటివిటీ పనికిరాదనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.